హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది. హౌఎవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి అంశం మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లో లేదు కాబట్టి దీన్ని ఇంటర్నల్ రిలేషన్స్లో భాగంగా చూడవచ్చు. ఇక టాపిక్ ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడేటువంటి ఆర్టికల్ ఇది. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే 250 రెస్క్యూడ్ ఫ్రమ్ సైబర్ ఫ్రాడ్ సెంటర్స్ అబ్రాడ్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సైబర్ ఫ్రాడ్ సెంటర్స్ నుంచి మన వాళ్ళని అంటే ఇండియన్స్ని ఒక 250 మెంబర్స్ని రెస్క్యూ చేసినామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఈ రెస్క్యూ చేయడం ఏంటిది, సైబర్ ఫ్రాడ్ సెంటర్స్ ఏంటివి, రెస్క్యూ చేయడం అనేటువంటిది మనం ఏందో చూసినట్టయితే సైబర్ ఫ్రాడ్ సెంటర్స్ అంటే మనకు ఫ్రీక్వెంట్గా మనకు కొన్నిసార్లు కాల్స్ వస్తుంటాయి దట్ యూ హ్యావ్ ఓన్ దిస్ లాటరీ అండ్ దట్ లాటరీ అని. నువ్వు ఒక లాటరీ గెలిచావు, ఇఫ్ యూ డిపాజిట్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ ఇన్ అవర్ అకౌంట్ అండ్ వీ ట్రాన్స్ఫర్ ది లాటరీ అమౌంట్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. నువ్వు ఇంత కట్టాలి, నీకు ఒక ₹1,00,00,000 లాటరీ వచ్చింది, నువ్వు ఒక ₹50,000 మాకు ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అండ్ మీకు ₹1,00,00,000 మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి మనకు కాల్స్ వస్తుంటాయి విచ్ ఆర్ ఫేక్. అవి ఒరిజినల్ కాల్స్ కావు, అవి ఫేక్ కాల్స్. వాటినే మనం ఫ్రాడ్ కాల్స్ అంటాం. సైబర్ ఫ్రాడ్ అని ఎందుకు అంటాం అంటే మనకు ఏదైతే టెలిఫోనిక్ ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా వచ్చేటువంటి ఏదైతే కాల్స్ ఉంటాయో, ఏదైతే క్రైమ్స్ ఉంటాయో, జరిగే క్రైమ్స్ ఉంటాయో వాటిని మనం సైబర్ ఫ్రాడ్స్ అంటాం. ఈ సైబర్ ఫ్రాడ్ సెంటర్స్ ఎక్కడి నుంచి, కంబోడియా నుంచి ఈ సైబర్ ఫ్రాడ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి మన వాళ్ళని 250 మెంబర్స్ని రెస్క్యూ చేసినామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటుంది. రెస్క్యూ చేయడం ఏంటిది అంటే వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ అయితే మ్యాప్లో చూపించిందో దీన్ని మనం గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. దిస్ గోల్డెన్ ట్రయాంగిల్ కన్సిస్ట్ ఆఫ్ థాయిలాండ్, మయన్మార్ అండ్ లావోస్. ఈ 3 దేశాలు ఉన్నాయి. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. లావోస్, మయన్మార్ అండ్ థాయిలాండ్. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఈ దేనికి గోల్డెన్ ట్రయాంగిల్, ఈవెన్ యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్ దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్గా గుర్తించినాయి. ఫర్ వాట్ ఇట్ ఈస్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఫర్ డ్రగ్స్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్స్, వీటికి ఇది గోల్డెన్ ట్రయాంగిల్. అంటే డ్రగ్స్ దందా, డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డ్రగ్స్ ప్రొడక్షన్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్, వైల్డ్ లైఫ్ను కూడా అక్రమంగా తీసుకుపోయి అమ్మడం, హ్యూమన్స్ని కూడా ట్రాఫిక్ చేయడం, ఈ అన్నిటికీ కూడా ఇంకా సైబర్ క్రైమ్స్ కూడా ఇది ఒక గోల్డెన్ ట్రయాంగిల్గా చెప్పొచ్చు. మయన్మార్, థాయిలాండ్, లావోస్ అనేటువంటి దేశాలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇలిసిట్ బిజినెస్ మొత్తం కూడా కంబోడియా కూడా స్ప్రెడ్ అయింది. ఏం చేస్తారంటే వీళ్ళు కొంతమంది ఏజెంట్లను వీళ్ళు అపాయింట్ చేసుకొని ఇండియా లైక్ కంట్రీస్లో, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మనకు ఈస్ట్ భాగంలో ఉంటుంది ఇది. ఇండియా ఇక్కడ ఉంటే మన ఈస్ట్ భాగంలో ఇవి ఉన్నాయి, ఈ కంట్రీస్ ఉన్నాయి. ఈ మన కంట్రీలో నెక్స్ట్ అదర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్లో ఏజెంట్లను అపాయింట్ చేసుకొని మీకు ఐటీ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి ఇవి వాళ్ళని వల వేసేసి మిడిల్ మెన్ ద్వారా వాళ్ళని తీసుకుపోయేసి ఇక్కడ ఇల్లీగల్ బిజినెస్లో, సైబర్ ఫ్రాడ్ సెంటర్స్లో వాళ్ళని ఎంప్లాయ్ చేస్తాయి. అంటే వన్స్ అక్కడికి ఎంటర్ అయిన తర్వాత బయటికి రావడం ఉండదు. మన సినిమాలో చూపించినట్టు వన్స్ అక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ కానీ కంబోడియా ప్రాంతాల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా దే లుక్ లైక్ టాప్ మోస్ట్ ఐటీ కంపెనీస్ లెక్క వాళ్ళు కంపెనీస్ ఏర్పాటు చేసారు దీనికోసం, ఇల్లీగల్ దందా కోసం. దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటికి రావడం ఇబ్బంది ఉంటుంది. దాంతో ఒకసారి వెళ్ళడమే కానీ బయటికి రావడం అనేటువంటి మనం చాలా మాఫియా సినిమాలో చూసినట్టుగా అక్కడ పరిస్థితి ఉంటుంది. కాబట్టి అమాయకులైన ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు దే ఈజీలీ ఫాల్ ప్రే ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్లో వాళ్ళు పడిపోయి వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఎంప్లాయ్ చేస్తున్నారు, ఈ ఇల్లీగల్ దందా చేపిస్తున్నారు. కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్నారు. ఎక్కడి నుంచో జాబ్ ఆఫర్ వచ్చినా గుడ్డిగా వెళ్ళిపోకుండా ఆథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారా, జెన్యూన్ ఏజెంట్స్ ద్వారా మాత్రమే వచ్చేటువంటి జాబ్ ఆఫర్స్ మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఈ హోల్ డిస్కషన్లో మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఫర్ డ్రగ్స్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్కు గోల్డెన్ ట్రయాంగిల్గా పేరు పడ్డటువంటి కంట్రీస్ ఏంటంటే థాయిలాండ్, మయన్మార్ అండ్ లావోస్. ఇక్కడ ఇలా ఈ క్రిమినల్ యాక్టివిటీ కంబోడియాలో కూడా పోయినప్పటికీ కూడా కంబోడియా గోల్డెన్ ట్రయాంగిల్లో భాగం కాదు. గోల్డెన్ ట్రయాంగిల్లో భాగమైనటువంటి లావోస్, మయన్మార్ అండ్ థాయిలాండ్ మాత్రమే. ఇవి యునాన్ ప్రావిన్స్ అయినటువంటి చైనాతోటి బార్డర్గా ఉన్నాయి కంట్రీస్. ఇది మెజారిటీ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఆపరేట్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ఈ సైబర్ ఫ్రాడ్ సెంటర్స్ అన్నీ కూడా
చైనా తోటి లింక్ అవ్వడం కూడా ఒక ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే మన డేటా మొత్తం కూడా చైనాకు ట్రాన్స్ఫర్ అయిపోయి మనకు మన నేషనల్ సెక్యూరిటీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ ఆర్టికల్లో ప్రస్తావించినటువంటి అంశాలు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి జాగ్రఫీకి సంబంధించి చాలా ముఖ్యమైనది. జాగ్రఫీలో ఉన్నటువంటి కరెంట్ అప్డేట్స్కి సంబంధించి ఇది ముఖ్యమైనటువంటి విషయం. మనకి ఎప్పుడు సైక్లోన్స్ అనేటువంటి టాపిక్ జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్. మనకు గత ఫస్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కూడా మనకు వచ్చింది సైక్లోన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చిన విషయాన్ని మనం గమనించవచ్చు. జాగ్రఫీలో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఒకటి సైక్లోన్స్కి సంబంధించి ఒక కొత్త వాదన ముందుకు వస్తుంది. కాబట్టి ఆ కొత్త వాదన నేపథ్యంలో ఈ సైక్లోన్స్కి సంబంధించినటువంటి సమాచారం అనేటువంటిది మనం తెలుసుకోవడం అనేటువంటిది ముఖ్యం. దాంట్లో ఏదైనా న్యూ అప్డేట్ వచ్చింది అంటే, ఒక న్యూ కన్సిడరేషన్ ఉంది అంటే, లైక్ న్యూ రిఫార్మ్స్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలి, న్యూ సిస్టమ్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఆలోచన కనుక చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది వార్తల్లో ఉంటుంది. అది వార్తల్లో ఉన్నప్పుడు అది క్వశ్చన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నా సైక్లోన్కి సంబంధించి దాని నామిక్లేచర్కు, దాని కేటగిరైజేషన్కి సంబంధించినటువంటి డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి అంటే సైక్లోన్స్ టైప్స్ ఆఫ్ సివియారిటీని బట్టి సైక్లోన్స్ మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సైక్లోన్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సైక్లోన్స్ మనకి ఇప్పుడు 5 ఉన్నాయి. 6th సైక్లోన్ కూడా మనం ఇప్పుడు 6th కేటగిరీని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలో, ఆ బ్యాక్డ్రాప్లో మనం ఈ అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ట్రాపికల్ సైక్లోన్స్ ఆఫ్ హయ్యర్ ఇంటెన్సిటీ డిమాండ్ ఏ న్యూ కేటగిరీ. ట్రాపికల్ సైక్లోన్స్, హయ్యర్ ఇంటెన్సిటీ ట్రాపికల్ సైక్లోన్స్ ఈ మధ్యలో ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. కాబట్టి అంటే ఎక్కువగా స్పీడ్ తోటి ఎక్కువ పవర్ ఉన్నటువంటి సైక్లోన్స్ ఈ మధ్యలో ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ హై ఇంటెన్సిటీ సైక్లోన్స్కి సంబంధించి మనం ఒక కొత్త కేటగిరీని ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. సో వాట్ ఆర్ ట్రాపికల్ సైక్లోన్స్? ట్రాపికల్ సైక్లోన్స్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్ దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ట్రాపికల్ రీజియన్స్. ట్రాపికల్ రీజియన్స్లో ఫామ్ అయ్యేటువంటిది. ట్రాపికల్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ మధ్యలో ఉంటుంది. ఇది ఈక్వేటర్. ఈ ప్రాంతాన్ని మనం ట్రాపికల్ రీజియన్ అంటాం. ఈ ట్రాపికల్ రీజియన్లో ఉన్నటువంటి ఓషియన్స్లో ఫామ్ అవుతాయి కాబట్టి వీటిని ట్రాపికల్ సైక్లోన్స్ అంటున్నాం. సైక్లోన్స్ ఎక్కడ ఫామ్ అయితే ట్రాపికల్ సైక్లోన్స్? దే ఫామ్ ఇన్ ది ట్రాపికల్ ఓషియన్స్. దీస్ ఆర్ డిస్ట్రక్టివ్ వెదర్ సిస్టమ్స్ అని చెప్పొచ్చు. డిస్ట్రక్టివ్ వెదర్ సిస్టమ్ అంటే ఆల్దో దే బ్రింగ్ ద వాటర్ రెయిన్ఫాల్ తీసుకొచ్చినప్పుడు కూడా దే కాజ్ మోర్ డ్యామేజ్ దాన్ ది గివింగ్ రెయిన్ అన్నట్టు. రెయిన్ కంటే ఎక్కువ రెయిన్ తీసుకొచ్చినా దాంతోపాటు ఎక్కువగా డ్యామేజ్ని కలిగిస్తాయి. కాబట్టి మనం డిస్ట్రక్టివ్ వెదర్ సిస్టమ్స్, ఒక హానికరమైనటువంటి ఒక వాతావరణ ఫినామినాగా దీన్ని చెప్పవచ్చు. ఇవి వామ్ ట్రాపికల్ ఓషన్ బేసిస్లో ఫామ్ అవుతాయని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందుకే. సో కండిషన్ ఏంటిదంటే సైక్లోన్ ఫామ్ అవ్వాలంటే అట్లీస్ట్ సీ సర్ఫేస్ టెంపరేచర్ వచ్చేసి 26.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. దట్ మీన్స్ పోల్స్ దగ్గర సైక్లోన్స్ ఫామ్ అవ్వవు మనం అర్థం చేసుకోవాలి. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే యావరేజ్ ఓషన్ టెంపరేచర్ 26.5 డిగ్రీస్ నుంచి 27 డిగ్రీస్ మినిమం ఉండాలి, మ్యాక్సిమం కాదు, మినిమం. ఈ టెంపరేచర్ సీ సర్ఫేస్ టెంపరేచర్ ఉంటేనే దే ఆర్ ఫార్మ్డ్, సైక్లోన్స్ ఆర్ ఫార్మ్డ్. సైక్లోన్స్లో మనకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే హెవీ విండ్స్, స్ట్రాంగ్ విండ్స్, హెవీ ప్రెసిపిటేషన్, హెవీ రెయిన్ఫాల్, స్ట్రాంగ్ విండ్స్ అండ్ స్టార్మ్ సర్జెస్. అంటే ఓషన్ టైడ్స్ అవి హైట్ అవుతాయి, దీన్ని స్టార్మ్ సర్జ్ అంటాం. స్టార్మ్ సర్జ్, హెవీ ప్రెసిపిటేషన్ అండ్ స్ట్రాంగ్ విండ్స్ అనేది దీని యొక్క క్యారెక్టర్, సైక్లోన్ యొక్క క్యారెక్టర్. హెవీ స్పీడ్ విండ్స్ వస్తాయి, ప్రెసిపిటేషన్ ఉంటుంది అంటే రెయిన్ఫాల్ ఉంటుంది. నెక్స్ట్ స్టార్మ్ సర్జెస్ అయితే అంటే ఓషన్ టైడ్స్ ఏవైతుంటే వాటి యొక్క హైటు పెరుగుతుంది. అండ్ దే కాజ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ టు కోస్టల్ కమ్యూనిటీస్ అండ్ కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి వాట్ ఎవర్ రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, అదర్ బిల్డింగ్స్, ఏదైనా గవర్నమెంట్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఉంటే అవన్నిటిని కూడా డ్యామేజ్ చేస్తాయి. ఏమైనా ఫిషింగ్ కమ్యూనిటీ ఉంటుంది కోస్టల్ ఏరియాలో, ఫిషింగ్ కమ్యూనిటీస్ యొక్క బోట్స్ని, వాళ్ళ యొక్క బోట్స్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళ ఇండ్లని అన్నిటిని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఏ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అయితే చేస్తుంది సైక్లోన్ అనేటువంటిది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సైక్లోన్స్కి చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ మనకు 85 ఆన్ అన్ యావరేజ్ ట్రాపికల్ స్టార్మ్స్ ఫామ్ అవుతున్నాయి. ట్రాపికల్ స్టార్మ్ ఈజ్ కంపారిటివ్లీ లెస్ డిస్ట్రక్టివ్ దాన్ ట్రాపికల్ సైక్లోన్. ట్రాపికల్ సైక్లోన్ కంటే ట్రాపికల్ స్టార్మ్ అనేటువంటిది లెస్ డిస్ట్రక్టివ్గా ఉంటుంది. ఇలా ఈ 85 సచ్ ట్రాపికల్ స్టార్మ్స్ అనేటువంటి మనకి ఎవ్రీ ఇయర్ ఫామ్ అవుతున్నాయి వామ్ ట్రాపికల్ ఓషన్స్లో. అవుట్ ఆఫ్ దీస్ 85 ట్రాపికల్ స్టార్మ్స్ దాంట్లో 45 ఆఫ్ దెమ్ అంటే 85లో 45 వచ్చేసి సీవియర్ సైక్లోన్స్గా అవి ఇంటెన్సిఫై అవుతున్నాయి. సైక్లోన్స్గా మారేయండి 45 అంటే నియర్లీ 50% సైక్లోన్గా మారుతున్నాయి
85 స్టామ్లో, ట్రాపికల్ స్టామ్స్ 85 ఫామ్ అయితే యావరేజ్గా, దాంట్లో 45 అంటే నియర్లీ 50% సైక్లోన్స్గా ఇంటెన్సిఫై అవుతున్నాయి ట్రాపికల్ సైక్లోన్స్గా. ఈ 45నే మనం ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. ట్రాపికల్ స్టామ్స్ 85, దాంట్లో 50%, నియర్లీ 50% అంటే 45 ట్రాపికల్ సైక్లోన్స్గా ఫామ్ అవుతున్నాయి. ద వెస్ట్రన్ పసిఫిక్ బేసిన్ ఈజ్ మోస్ట్ యాక్టివ్ రీజన్ వెన్ ఇట్ కమ్స్ టు ది ట్రాపికల్ సైక్లోన్స్. వెస్ట్రన్ పసిఫిక్ రీజన్ అనేటువంటిది వెరీ యాక్టివ్ రీజన్, ఎందుకంటే ఇట్ అకౌంట్స్ ఫర్ 1/3 ఆఫ్ సైక్లోన్స్ ఫార్మ్డ్ ఇన్ అన్ ఇయర్. ఒక ఇయర్లో ఫామ్ అయ్యేటువంటి సైక్లోన్లో వెస్ట్రన్ పసిఫిక్లోనే 1/3 సైక్లోన్స్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి హైయెస్ట్ సైక్లోన్స్ ఫామ్ అయ్యే రీజన్ ఏంటంటే వెస్ట్రన్ పసిఫిక్ రీజన్ అనొచ్చు. నార్త్ ఇండియన్ ఓషన్లో కూడా సైక్లోన్స్ ఫామ్ అవుతున్నాయి, కానీ బట్ ఓన్లీ 4% నార్త్ ఇండియన్ సీలో, అంటే ఇండియన్ ఓషన్లో 4% మాత్రమే గ్లోబల్ సైక్లోన్స్ ఫామ్ అవుతున్నాయి. హవెవర్ ఈ మోస్ట్ వల్నరబుల్ అయిపోయింది. ఈ మధ్యలో చాలా ఫ్రీక్వెన్సీ కానీ ఇంటెన్సిటీ కానీ సైక్లోన్స్ ఇండియన్ ఓషన్స్లో కూడా పెరిగింది బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు మనం ఈ డిస్కషన్ మెయిన్గా వచ్చేసి డిస్కషన్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వలన సైక్లోన్స్ యొక్క స్పీడు, ఇంటెన్సిటీ కూడా పెరిగింది అనేది మనం చెప్తున్నాం. ఇక్కడ టేబుల్ ఇచ్చిండు సైక్లోన్స్ ఫామ్ అయ్యేటువంటి నేమ్ ఆఫ్ ద సైక్లోన్, అది ఏ ఓషన్లో ఫామ్ అవుతుంది అనేది. ఇది మనకు చాలాసార్లు అడిగిండు. హరికేన్స్ అనేటువంటి టైప్ ఆఫ్ సైక్లోన్ ఇది అట్లాంటిక్లో ఫామ్ అవుతుంది. టైఫూన్స్ వెస్ట్రన్ పసిఫిక్, సౌత్ చైనా సీలో ఫామ్ అవుతుంది. విల్లి వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఫామ్ అవుతుంది. సైక్లోన్స్ వచ్చి ఇండియన్ ఓషన్లో ఫామ్ అవుతున్నాయి. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద చాలాసార్లు మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్లో అడిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. హరికేన్స్ అట్లాంటిక్, టైఫూన్ వెస్ట్రన్ పసిఫిక్, సౌత్ చైనా సీలో కూడా పసిఫిక్ ఓషన్లో భాగమే. విల్లీస్ ఆస్ట్రేలియా, సైక్లోన్స్ అండ్ ఇండియన్ ఓషన్. ఈ టేబుల్ మీరు గుర్తుంచుకోవాలి. అయితే మెయిన్గా ఈ ఆర్టికల్లో మెయిన్గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే మనం ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ ఇంటెన్సిఫైస్ ట్రాపికల్ సైక్లోన్స్. ట్రాపికల్ సైక్లోన్స్ని గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంటెన్సిఫై చేసినాయి. ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వలన సైక్లోన్స్ యొక్క తీవ్రత పెరిగింది. ఇప్పుడు రైట్ నౌ మనం సైక్లోన్స్ని సాఫిర్ సింప్సన్ స్కేల్ మీద దాన్ని మనం కేటగిరైజ్ చేసినాం. డిఫరెంట్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ విండ్ స్పీడ్ ఆధారంగా, అంటే సైక్లోన్ వచ్చినప్పుడు వచ్చేటువంటి విండ్ స్పీడ్ ఆధారంగా మనము సాఫిర్ సింప్సన్ స్కేల్ ప్రకారం ఒక 5 కేటగిరీస్గా చేసినాం. మనం ఎన్ని కేటగిరీస్గా చేసినాం? 5 కేటగిరీస్గా చేసింది అన్నట్టు సాఫిర్ సింప్సన్. దేని ఆధారంగా? విండ్ స్పీడ్ ఆధారంగా. అయితే ఓన్లీ 5 కేటగిరీసే కాదు, ఈ మధ్యకాలంలో 309 km/h వచ్చేటువంటి సైక్లోన్స్ కూడా ఒక 5 రికార్డ్ అయినాయి. ఓల్డ్ స్కేల్ సాఫిర్ సింప్సన్ స్కేల్లో 5 కేటగిరీసే ఉన్నాయి. 5 కేటగిరీస్లో టాప్ కేటగిరీ వచ్చేసి 250 km/h. 250 km/hది టాప్గా ఉంది. కానీ 309 km/h స్పీడ్ తోటి ఉన్నటువంటి ఒక 5 సైక్లోన్స్ని మనం ఈ మధ్యలో రికార్డ్ చేయబడ్డాయి. కాబట్టి ఇది 5th కేటగిరీ కాదు, ఇంకో కేటగిరీ కూడా 6th కేటగిరీ కూడా దీంట్లో చేర్చాలి. బికాస్ ద గ్లోబల్ వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల ది ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైక్లోన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. కాబట్టి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. కాబట్టి దాని యొక్క ఇంటెన్సిటీ కానీ, తీవ్రత కానీ, దాని యొక్క ఫ్రీక్వెన్సీ కానీ పెరిగింది. కాబట్టి మనం 6th కేటగిరీని కూడా యాడ్ చేయాలని చెప్పేసి ఈ డిస్కషన్. అంటే ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 5 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఇక్కడ 119 నుంచి 153 km/h వస్తే పర్ అవర్ వచ్చినప్పుడు ఇది వెరీ డేంజరస్ కేటగిరీ, ఫస్ట్ కేటగిరీది. సెకండ్ కేటగిరీ 154, 177 ఎక్స్ట్రీమ్లీ డేంజరస్, దానికంటే ఇంకా డేంజరస్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ 178 నుంచి 208 km/h వస్తే డివాస్టేటింగ్ డ్యామేజ్, అంటే ఈ రెండింటితో పోలిసి ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. 209 to 251 అయితే కెటాస్ట్రోఫిక్ డ్యామేజ్. కెటాస్ట్రోఫిక్ డ్యామేజ్ అంటే లైక్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇంకా 250 km/h అనేది దీనికంటే ఎక్కువగా కెటాస్ట్రోఫిక్ డ్యామేజ్, అంటే ఇంకా ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేసేటువంటి కేటగిరీగా మనం చెప్పవచ్చు. 1, 2, 3, 4, 5 కేటగిరీస్ ఉన్నాయి. సాఫిర్ సింప్సన్ స్కేల్ గుర్తుపెట్టుకోవాలి. సాఫిర్ సింప్సన్ స్కేల్లో మనం 6th కేటగిరీని చేర్చాలని చెప్పేసి ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే 309 km దాకా కూడా సైక్లోన్స్ యొక్క స్పీడ్ పెరిగింది కాబట్టి. సో దట్ 6th కేటగిరీని చేర్చడం వల్ల వెల్ ప్రిపేర్ అయి ఉండొచ్చు. ఓకే, ఇది 6th కేటగిరీ సైక్లోన్ అంటే బీ ప్రిపేర్ వెల్ ఇన్ అడ్వాన్స్ అన్నట్టు. కాబట్టి 6 కేటగిరీస్ చేయాలని చెప్పేసి డిస్కషన్ నడుస్తుంది. దానికి సంబంధించింది ఇది ఆర్టికల్లో మనం ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా స్టాటిక్ పోర్షన్లో ఉంటాయి. ఏ సముద్రంలో ఏ సైక్లోన్ అనేది స్టాటిక్ పోర్షన్లో ఉంటుంది. మినిమం రిక్వైర్మెంట్స్ 26.5 degrees సెంటిగ్రేడ్ అని. వెస్టర్న్ పసిఫిక్లో ఎక్కువ సైక్లోన్స్ వస్తాయని మనకు తెలుసు. కానీ ఈ క్లాసిఫికేషన్ వచ్చేసి మనం సాఫిర్ సింప్సన్ క్లాసిఫికేషన్, ఆ స్కేల్ ప్రకారం మనం సైక్లోన్ విభజిస్తాం, కేటగిరైజ్ చేస్తాం.
అట్లా 5 కేటగిరీస్ ఉన్నాయి సాఫిర్ సింప్సన్ స్కేల్లో. దీన్ని 1972 నుంచి 70s నుంచి ఈ సాఫిర్ సింప్సన్ స్కేల్ని యూజ్ చేస్తున్నాం. దీంట్లో డిపెండ్ అపాన్ ద స్పీడ్ ఆఫ్ ద విండ్ స్పీడ్ని బట్టి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సైక్లోన్స్ ఉన్నాయి. అంటే 5 కేటగిరీస్ ఆఫ్ సైక్లోన్స్ ఉన్నాయి. కానీ ఈ మధ్యలో గ్లోబల్ వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల ఈ 250 ఇప్పుడు సాఫిర్ సింప్సన్ స్కేల్లో 250 మ్యాక్సిమం ఉంది. 250 కాదు, ఈవెన్ 309 km/h కూడా ఇక్కడ విండ్ స్పీడ్ ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ చాలా హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది మనం ఓన్లీ 5th కేటగిరీ అనుకుంటే మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం, దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి ఉంటాం. 6th కేటగిరీని కనుక ఇంట్రడ్యూస్ చేసేస్తే మనం 6th కేటగిరీ సైక్లోన్ వస్తున్నప్పుడు మనం వెల్ ఇన్ అడ్వాన్స్ మనం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మన డెవలపింగ్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్ అయిన జపాన్ లైక్ కంట్రీస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. జపాన్ కెన్ విత్స్టాండ్ ఎనీ సైక్లోన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్త్క్వేక్ని కూడా అది విత్స్టాండ్ చేసుకుంటుంది. డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ మన దగ్గర చాలా చిన్న తుఫాన్ల సైక్లోన్లకే మనం అల్లకొల్లం అయిపోతాం. ఎందుకంటే బికాస్ ప్రిపేర్నెస్ సరిగా ఉండదు, డిసాస్టర్ మేనేజ్మెంట్ సరిగా ఉండదు. ఎందుకంటే ఈ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ లేక కూడా ఒక ప్రాబ్లం ఉంది. కాబట్టి 6th కేటగిరీని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినట్టయితే మనం ముందస్తుగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, డ్యామేజ్ని మనం మిటిగేట్ చేయొచ్చు అనేటువంటిది దీని ఉద్దేశం. ఇది వెరీ ఇంపార్టెంట్ సాఫిర్ సింప్సన్ స్కేల్ అండ్ నెంబర్ ఆఫ్ అండ్ టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ బేస్డ్ అప్ ఆన్ విండ్ స్పీడ్, అది గుర్తుంచుకోండి. అలాగే ఈ స్టాటిక్ పోర్షన్ కూడా మీకు హరికేన్స్, టైఫూన్స్ కూడా మీకు ఒకసారి రివైజ్ చేసుకోండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి టాపిక్. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడేటువంటి టాపిక్. ఇక్కడ ఈ ఇమేజ్లో డెపిక్ట్ చేసినటువంటి ఇమేజ్లో ఈ గర్ల్స్ పర్ఫామ్ చేస్తున్నటువంటి డ్యాన్స్ పేరు వచ్చేసి బిహు డ్యాన్స్. ఈ బిహు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి గర్ల్స్ ఇమేజ్ని ఇక్కడ మనకు చూపించారు. ఈ బిహు డ్యాన్స్ అనేటువంటి ఏ స్టేట్కి సంబంధించినటువంటి డ్యాన్స్? ఇది అస్సాం స్టేట్కి సంబంధించినటువంటి డ్యాన్స్గా చెప్పవచ్చు బిహు డ్యాన్స్ అనేటువంటిది. ఇక్కడ ఈ డ్యాన్స్ని వీళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి ఇక్కడ పర్ఫామ్ చేయడానికి రీజన్ ఏంటంటే బొహాగ్ బిహు ఫెస్టివల్ ఆర్ రొంగాలి బిహు ఫెస్టివల్ సందర్భంగా వీళ్ళు ఆ ప్రిపరేషన్ కంటే జస్ట్ ఒక 2 weeks, అది ఏప్రిల్ 2nd weekలో ఉంటుంది ఈ ఫెస్టివల్. ఏప్రిల్ 2nd weekలో ఉండేటువంటి ఫెస్టివల్ కోసం వీళ్ళు రెడీ అవుతున్నారు. బిహు డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఇమేజ్ ఇది. ఆ ఫెస్టివల్ నేమ్ వచ్చేసి ఏంటంటే బొహాగ్ బిహు ఆర్ రొంగాలి బిహు. ఇది అస్సామీస్ న్యూ ఇయర్ని సిగ్నిఫై చేస్తుంది. ఈ బొహాగ్ బిహు లేదా రొంగోలి బిహు రెండు ఒకటే. అది లేదా ఇది బొహాగ్ బిహు లేదా రొంగోలి బిహు అస్సామీస్ న్యూ ఇయర్ అరైవల్ని ఇది చూపిస్తుంది. అలాగే ఇంకా మొత్తం టోటల్ 3 types ఆఫ్ బిహు ఫెస్టివల్స్ ఉన్నాయి అక్కడ. బొహాగ్ బిహు ఆర్ రొంగాలి బిహు, కాటి బిహు ఆర్ కొంగాలి బిహు, మాఘ్ బిహు ఆర్ బోగాలి బిహు. ఇందులో రొహాగ్ బిహు మాత్రము ఏప్రిల్ 2nd weekలో సెలబ్రేట్ చేస్తారు. మిగతాయి కూడా ఇది హార్వెస్ట్ ఫెస్టివల్, అంటే క్రాప్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత చేసేటువంటి ఫెస్టివల్. మన దగ్గర సంక్రాంతి ఏదైతే హార్వెస్ట్ ఫెస్టివల్, ఇక్కడ కూడా ఈ బొహాగ్ బిహు అనేటువంటిది హార్వెస్ట్ ఫెస్టివల్ కింద మనం చెప్పొచ్చు. అలాగే ఇది మన ఉగాది లాగా వాళ్ళ యొక్క అస్సామీస్ న్యూ ఇయర్ని స్టార్ట్ని సూచించేటువంటి ఫెస్టివల్. మన దగ్గర న్యూ ఇయర్ ఏంది? ఉగాది. మన దగ్గర హార్వెస్ట్ ఫెస్టివల్ ఏంది? సంక్రాంతి. ఇక్కడ వీళ్ళది న్యూ ఇయర్, హార్వెస్ట్ ఫెస్టివల్ రెండు కూడా ఒకటిగానే బొహాగ్ బిహు అని చెప్పొచ్చు. ఇక్కడ 3 types ఆఫ్ బొహాగ్ బిహుస్ ఉన్నాయి. ఇవి బిహు ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇవి అగ్రికల్చర్ ఇయర్లో 3 times మనకు వరిని హార్వెస్ట్ చేస్తారు, ప్యాడీ హార్వెస్ట్ చేస్తారు. ఈ 3 timesలో 3 different kinds ఆఫ్ బిహు ఫెస్టివల్స్ని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. ఆ బిహు ఫెస్టివల్ సందర్భంగా చేసేటువంటి డ్యాన్సే బిహు డ్యాన్స్ అని చెప్పొచ్చు. బిహు డ్యాన్స్ ఫెస్టివల్ పేరు వచ్చేసి రొహాగ్ బిహు లేదా రొంగాలి బిహు, డ్యాన్స్ పేరు వచ్చేసి బిహు డ్యాన్స్. ఇట్లా కూడా కన్ఫ్యూజ్ చేయవచ్చు. మనకు ఫెస్టివల్ ఏంటిది, డ్యాన్స్ ఫామ్ ఏంటిది కూడా తెలుసుకోవాలి. బొహాగ్ బిహు లేదా రొంగాలి బిహు అనేటువంటిది ఫెస్టివల్, బిహు అనేటువంటిది డ్యాన్స్ ఫామ్. అలా ఇంకా 2 types ఆఫ్ బిహు ఫెస్టివల్స్ ఉన్నాయి. అవి కాటి బిహు ఆర్ కొంగాలి బిహు, మాఘ్ బిహు ఆర్ బొగాలి బిహు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ ఇనిషియేటివ్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి. మీరు ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ కోసం మీరు కామెంట్ చేయండి. మీకు కావాల్సినటువంటి వీడియోస్ కోసం కూడా కామెంట్ చేయండి. మీ ఫెలో ఆస్పిరెంట్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.